అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసే ప్రతి ఒక్కళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసే ప్రతి ఒక్కళ్ళకి ఇంటిళ్ళ పాదిలి ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలకి ఈ సంవత్సరం కూడా ఎంతో హ్యాపీగా ఎంతో కులాసగా జీవించాలని, ఇటు చెడు మాటలు ఒక పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఎవరిండ్లలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటూ కాలం గడపాలనుకుంటూ ఈ సంవత్సరం 2024 అయిపోయి 2025కు అడుగుపెట్టారు. కాబట్టి చాలా వరకు కూడా గుణాలు బుద్ధులు మారాలి. ఇటువంటి పనికిమాలిన బుద్ధులు పనికిమాలిన గుణాలు పెట్టుకోకుండా మీరు మారాలనుకుంటూ రాష్ట్ర ప్రజలకి శ్రేయబలిసే ప్రతి ఒక్కళ్ళకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే పేర్ని నాని గారు, పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ ఆ శాఖ కాదు, అన్ని శాఖలు కూడా పవన్ కళ్యాణ్ గారివే. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, సీఎం తర్వాత సీఎం. ఈ గులగల మాటలు వద్దు, ఆ గులగల మాటలు ఆపివేయండి. ఎవరైనా కానీ ఎప్పుడైనా ఎవరైనా మంత్రులు ఉన్నత అధికారులు తరచు మరి పర్యటనలు తనిఖీ చేస్తుండాలి, అవునా కాదా? ఎవరైనా ఎక్కడైనా కానీ ఏ అధికారి అయినా తరచు పర్యటనలు చేస్తూనే ఉండాలి. చేయకపోతే ప్రయోజనం ఏం లేదు. ఇటువంటి ఎన్నో జరుగుతుంటాయి, ఇటువంటి ఎన్నో దాపరికాలు దోచుకోవడాలు ఉంటాయి. కొంచెం ఆలోచించండి. మరి తప్పు చేయాలనుకునే వాళ్ళు కూడా కొంచెం భయపడతారు. ఎవరైనా కానీ ఒక దోచుకోవడానికి తినడానికి దేనికైనా ఇటువంటి గోడౌన్లో బియ్యాలు దాపెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం అటువంటి తనిఖీలు చేస్తుంటే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. కొంతమంది నాయకులు కూడా భయపడతారు, కొంతమంది అధికారులు కూడా భయపడతారు. ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తూనే ఉండాలి. ఇటువంటి ప్రజాస్వామ్యం కూడా చాలా వరకు కూడా తరచు బాగానే ఉంటుంది. ఇప్పుడు దాకా జరిగిపోయిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ఇలా దోచుకోబట్టే గోడౌన్లలో గోతాలు కింటాలు బియ్యం దాపెట్టుకుని ఇతర రాష్ట్రాలు తరలించుకుంటూ ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించుకొని మన రాష్ట్ర పరిస్థితి గురించి. రాష్ట్ర ప్రజల సొమ్ము దాపెట్టుకొని తినుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అది ఎప్పటికైనా సరే సహజమైనా, ఎప్పటికీ సహజమైనది కూడా కాదు. ఏదో వెటకారం మాటలు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇలా రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ రాష్ట్రాన్ని అంధకారం మీద నెట్టేసి మళ్ళీ ఇప్పుడేదో రాష్ట్రంలో ధరలు పెంచినట్టు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ జెండాలు పట్టుకొని ఒక కూలీలను పట్టుకొని వాళ్ళకి పావుల వేడు ఒక చికెన్ బిర్యానో మటన్ బిర్యానో ఒక సీపు లెక్కరో ఒక కిచిడి ప్యాకెటో ఒక గరిటె చారో పోసి ఒక మొక్క వేసి సిక్కుంటూ ఉండమని చెప్పి అటువంటి వాళ్ళకి జెండాలు పట్టించి రాష్ట్ర ప్రజలు ఏమైనా మర్చిపోతారేమో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని అనుకుంటూ ధర్నాలు చేసుకుంటూ అక్కడిక్కడ జెండాలు పట్టుకుంటుంటారు. ఎవరో ఏదో అన్నారంట, ఏం ఉద్యోగులు ఏం రావటం లేదు, ఉద్యోగాలు కదలటం లేదు, ఉద్యోగులకు ఏం పని ఉంటుంది, ఒక పెన్షనర్లకు ఏం పని ఉంటుంది? పెన్షనర్లకు 30వ తేదీ అందుతుంది, 31వ తేదీ అందుతున్నాయి పెన్షన్లు. మరి ఉద్యోగులకు 1వ తేదీ సెలవు అయితే 2వ తేదీ అందుతున్నాయి, 2వ తేదీ సెలవు అయితే 1వ తేదీ అందుతున్నాయి వాళ్ళ జీతాలు వాళ్ళు. మరి వాళ్ళకేం అవసరము రావటానికి? మీరు ఒక పనికి మాలిన పనులు చేసుకుంటూ మీకై మీరు ధరలు పెంచుకుంటూ మీకై మీరు వాళ్ళని అనుకుంటే అది తగదు. ఒక్కసారి ఆలోచించుకొని మీరు. ఈ కూటమి ప్రభుత్వం ధరలు పెంచలేదు. మీకై మీరు ధరలు పెంచుకొని కూటమి ప్రభుత్వం మీద వేయాలనుకుంటే, ఆ ప్రభుత్వం మీద బురద జల్లాలనుకుంటే తగదు, నమ్మరు ఎవరు కూడా. కొంచెం ఆలోచించుకొని ధరలు అదుపు కావాలి. ధరలు అదుపు లేకపోతే ప్రయోజనం లేదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ధరలు విపరీతంగా పెంచి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వేయాలనుకుంటే ఎవరు నమ్మే స్థితి లేరు. గతసారి కూడా మీ గురించి ఏదో చెప్పాను, ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి పనికి మాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు. ధరలు మాత్రం అదుపు కావాలి. విచ్చలవిడికి మీకై మీరు ధరలు పెంచుకుంటూ ఈ ప్రభుత్వం మీద వేయాలంటే మాత్రం ఎవరు కూడా నమ్మే స్థితి లేరు. ఉద్యోగులు ఎందుకు వస్తారు? గత ప్రభుత్వాలు ఏవో మోసాలు జరిగినాయి. సిపిఎస్ రద్దని ఈ
పిఆర్సీ అని ఇవన్నీ చాలా గందరగోళం ఉన్నాయి బట్టి చాలా మోసాలు జరగబట్టి ఉద్యోగులు ఇచ్చారు. అన్ని మోసం గొంతు పనులు మోసం చేశారు కాబట్టి ఇంకా చాలా చాలా కూడా ఉన్నాయి. ఇసుక దోపిడీ అనగా మట్టి దోపిడీ అనేటువంటి పనికిమాలిన పనులు దోచుకోబట్టి ఈ విధంగా వచ్చారుగా. ఇప్పుడు రావాల్సిన అవసరం ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అందుతున్నాయి. ఒకసారి ఆలోచించుకొని మీకై మీరు ధరలు పెంచుకొని ప్రభుత్వం మీద ఇవ్వాలంటే మాత్రం సరైనది కూడా కాదు. కొంచెం తగ్గించుకోండి, అదుపు చేసుకోండి. ఈ ధరలు అనేది మీకై ఆ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, పెంచలేదు. కరెంటు ఛార్జీలు ఆ ప్రభుత్వంలో పెంచిన ఈ ప్రభుత్వం అసలు పెంచలేదు. ఏదో కరెంటు ఛార్జీలు పెంచినట్టుగా జెండాలు పట్టుకొని తిరుగుతున్నారంట. కొంచెం ఆలోచించుకొని మీరు ఇటువంటి పనికిమాలిన పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు అని కోరుచు రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళకి ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిల్లపాదులు కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏ రాష్ట్రమైనా ఎక్కడ రాష్ట్రమైనా అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషంగా ఉండాలి, పరిపాలన కూడా బాగుండాలి, రాష్ట్ర ప్రజలు మెచ్చుకోవాలి. ఇది ప్రజాపాలన, ప్రజలు ఇచ్చిన పాలన అని తెలుగు రాష్ట్రాలు కూడా కోరుకుంటూ వాళ్ళ రాష్ట్ర ప్రజలకు కూడా మంచి చేయాలని, బాగుండాలని అని కోరుచు రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళకి, నాయకులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.